ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఏపీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు ఒక ఎత్తైతే విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి నగరం పెద్ద నదిలా మారిపోవటం మరో ఎత్తని ఆయనకు తెలీదా? లక్షలాది మంది జనం వరద తాకిడికి నిరాశ్రయులైతే పవన్ ఏం చేస్తున్నారు? అసలు ఆయనకు జనం బాధలు పట్టవా? రోజు మీటింగ్లు పెట్టి సూక్తులు చెప్పే పవర్ స్టార్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? 70 ఏళ్లు దాటిన ముఖ్యమంత్రి చంద్రబాబు 24 గంటలుగా వరద నీటిలో తిరుగుతూ జనానికి ధైర్యం చెప్తుంటే పవన్ మాత్రం ఇంటికే పరిమితం కావడంపై ఏపీ జనంలోనూ తెలుగు ప్రజల్లోనూ అనుమానం, అసహనం వ్యక్తమవుతుంది. కొన్ని వేల కుటుంబాల వారు వరదలో చిక్కుకుపోయిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం తప్పించిన పరిస్థితి ఆయనకు అర్థమవుతుందా లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు బోట్లలో తిరుగుతున్నప్పుడు సీఎం వెంట పవర్ స్టార్ ఉండొద్దా అన్నది పెద్ద ప్రశ్నే. కాసేపు చంద్రబాబు వెంట తిరిగిన తరువాత కూడా తాను విడిగా మరో ప్రదేశానికి వెళ్లి జనానికి ధైర్యం చెప్పాలా వద్దా అని జనం ప్రశ్నిస్తున్నారు. పవన్ కేవలం సొంత పబ్లిసిటీకి, చేతికి మట్టి అంటకుండా చేసే పనులకే పరిమితం అవుతున్నారన్న ఆగ్రహం జనంలో పెరిగిపోతుంది. వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలో ఉప ముఖ్యమంత్రిగా దిశానిర్దేశం చేసే బాధ్యత ఆయనకు లేదా అని ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు పవన్ కూడా తన వంతుగా జనంలో ఉండాలా వద్దా అన్న ప్రశ్న బలంగా వినిపిస్తుంది. పోనీ తాను రాలేకపోవడానికి కారణం ఏమిటో చెప్పారా అంటే అది లేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి వేళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం, ఆయన ఉనికి ఎక్కడున్న ప్రశ్న తలెత్తింది. ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలను అధికారులు వివరించారు. ప్రతి జిల్లాలో జిల్లా పంచాయతీ అధికారులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు, జిల్లా పరిషత్తులు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తక్షణ స్పందన బృందాలు సిద్ధంగా ఉంచారు. ప్రతి 6 గంటలకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ల ద్వారా అన్ని జిల్లాల బృందాలతో పర్యవేక్షణ, సమన్వయం చేసుకోవడం నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇలా సాగింది ఆయన ప్రకటన. అసలు ప్రకటనల అవసరం ఏమిటి? ఫిజికల్గా ఆయన కనిపించాలా వద్దా అన్నది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న ప్రతి ఒక్కరికి రావడం సహజం. మరి పవన్ కు మాత్రం ఎందుకు అర్థం కాలేదు అంటే లోగుట్టు పెరుమాలకి ఎరుక అని చెప్పాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.